మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడే లేచాను ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఎండలకి అందరూ చల్లగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. నేను మీ బిందుని. నేను దీంట్లో మన ఛానల్లో కుకింగ్, వ్లాగింగ్, హెల్తీ ఫుడ్ గురించి, ఆ తర్వాత కిచెన్ టిప్స్ గురించి అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. సో సమ్మర్ అయితే వచ్చేసింది, హాలిడేస్ అయితే అందరికీ ఇచ్చేసారు. పిల్లలందరికీ ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నారు అందరూ కూడా హాలిడేస్కి. సో నేనైతే నా వర్క్స్కి కూడా కొన్ని డేస్కి అయితే హాలిడేస్ ఇచ్చేసాను అనమాట. హర్రీ బర్రీ లైఫ్ నుంచి, హడావుడి లైఫ్ నుంచి, పరిగెత్తే లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకుందామని అయితే అనుకున్నాను. అందుకని చెప్పేసి ఈ సమ్మర్ హాలిడేస్ మా పిల్లలకే కాదు, నాకు కూడా హాలిడేస్ అనమాట. హాలిడేస్ అంటే వర్క్కి ఏం హాలిడే లేదండోయ్, మన పనికి కొంచెం డిలేగా చేసుకుంటా హాలిడే చేసుకుంటున్నాం అనమాట. అంటే ఆ పరిగెత్తడాలు, స్ట్రెస్, మార్నింగ్ 8 గంటల లోపల రైలు పుట్ట మీద రైలు పరిగెత్తినంత ఫాస్ట్గా పరిగెత్తా ఉంటాం కదా మన ఆడవాళ్ళందరం కూడా. సో దాని నుంచి ఇంకొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం రిలాక్సింగ్గా చేసుకుందాం, వర్క్ సమ్మరే కదా, హాలిడేసే కదా అని అనుకున్నాను. అయితే అందరికీ ఇలాగే ఉంటుందా అంటే అందరికీ ఉండదండి. ఎందుకంటే కొంతమందికి పాపం హస్బెండ్స్కి బాక్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. సో నాకైతే ఆ వర్క్ లేదు కాబట్టి ఆ వర్క్ నుంచి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి అయితే నేనైతే ఇలాగైతే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను అనమాట. రెస్ట్ అంటే మన పనికి రెస్ట్ ఉంటుంది కదా. సో కాకపోతే కొంచెం నెమ్మదిగా, నిదానంగా, లేట్గా చేసుకుంటున్న వర్క్ అయితే. సో చూసారు కదా మీరు, టైం అయితే 7:15 అయిపోయింది. సో నేనైతే డైలీ 6కి క్లాక్ అలారం పెట్టుకుంటాను అనమాట. అలారం పెట్టుకొని 6కి లేద్దాం అనుకుంటాను, కానీ నేను అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకొని లేచేసరికి 7 అయిపోతుంది. అయినా పర్వాలేదులేండి, మా వారు వెళ్ళేది 10 గంటలకు ఆఫీస్కి, మా అబ్బాయికి నాకు అయితే అర్జెంట్ ఏం లేదు. సో అందుకని చెప్పేసి నిదానంగా లేచి ప్రెస్ చేసుకుంటున్నాను అనమాట. ఈ హడావుడి లైఫ్ నుంచి, హర్రీ బర్రీ లైఫ్ నుంచి కొంచెం కూడా బ్రేక్ తీసుకోకపోతే మైండ్ అయితే బర్స్ట్ అయిపోతుందండి. ఎప్పుడైనా మనకి 365 డేస్ వర్క్ ఉంటుంది, మనకేమి హాలిడేస్ ఉండవు. పండగలు ఉంటే ఇంకా ఎక్కువ వర్కే, కానీ తక్కువ వర్క్ అయితే ఎక్కడా ఉండదు. సో అందుకని చెప్పేసి ఇలాంటి అన్నిటప్పుడు మనకి ఎప్పుడైతే యూజ్ ఉందో, మనకి ఎప్పుడైతే ఆ టైం ఉందో అలాంటప్పుడు రెస్ట్ తీసుకుంటా, రిలాక్స్ అవుతా వర్క్ చేసుకోవాలన్నదే నా ఒపీనియన్. అలా అని చెప్పేసి రోజు మొత్తం పనిచేయమని కాదు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి. అందరికీ ఇలాగే ఉంటాయి అని కూడా నేను చెప్పను. ఎందుకంటే కొంతమంది పాపం హాలిడేస్, ఇప్పుడు మా పిల్లలకి హాలిడేస్ ఇస్తా కానీ హస్బెండ్స్కి హాలిడేస్ ఇవ్వరు కదండి, వాళ్ళకి ఏమి ఉండవు కదా. ఒక టీచర్ జాబ్లో తప్ప మిగతా ఏ జాబ్కి హాలిడేస్ ఉండవు కాబట్టి. సో అలాంటి వాళ్ళు చాలా మంది కూడా బాక్సెస్ చేయాల్సి వచ్చింది. కాకపోతే ఏంటంటే పిల్లలకి ఇంకా ఎర్లీగా పంపించాల్సి వస్తుంది కాబట్టి కొంచెం హస్బెండ్కి అయితే మాక్సిమం 9:30, 10కి కదా ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేది. సో ఆ టైంకి అడ్జస్ట్గా చేసుకోవచ్చు. సో నా టైము, నా లైఫ్ స్టైల్ తగ్గట్టుగా అయితే నేనైతే ఇలాగా హాలిడేస్ నేను కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకని చెప్పి లేట్గా లెగుస్తాను, లేట్గా పని చేస్తాను. సో మెల్లగా నిదానంగా చేస్తామన్నమాట. లేట్ అంటే అన్ని లేట్గా చేస్తే కుదరదు కదా. సో పిల్లలకి టైంకి పెట్టాలి కూడా కాబట్టి ఆ తగ్గట్టుగానే నేను లేట్గా లేచిన నా పని అయితే ఫాస్ట్గా చేసుకోవడానికి అయితే చూస్తాను అనమాట. సో ఇక్కడైతే 7:15 అయిపోయింది. నేను లేచి ఇంకా ఇల్లంతా ముందు అయితే డోర్స్ ఓపెన్ చేసేస్తాను. ఎందుకంటే మనకి నైట్ అంతా క్లోజ్ చేసి ఉంటుంది కదా, నాకు ఒకలాగా అనిపిస్తుంది అన్నమాట. అసలు బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఎండలకి ఆవిరి కొట్టేస్తుందండి బాబోయ్. ఎండలు తమిళనాడులో బీభత్సంగా ఉన్నాయి చెప్పాలంటే. అసలు పగలు కానీ నైట్ కానీ అసలు ఉండలేకుండా ఉన్నాం అనమాట ఇంట్లో అయితే, అంత వేడిగా ఉంది. సో ఇంకా లేచేసి ఇదిగోండి సూర్యుడు కూడా వచ్చేసాడు. నేను ఇప్పుడు లేచి బ్రష్ చేస్తా ఉన్న నిదానంగా. ఇంకా అది అయిపోయిన తర్వాత ముందైతే ఫ్రెష్ అయిపోయి, ముందైతే ఏ పని చేసినా, ఏ రోజైనా సరే ఏ పని చేసినా చేపల ముందైతే కంపల్సరీగా దీపం పెట్టుకుంటానండి, అదైతే కన్ఫాము. సో అందుకని చెప్పేసి మిగతా పనులకి వెళ్లే ముందైతే దీపం పెట్టేసుకుంటాను అనమాట. సో యాజ్ యూజువల్గానే పూజ చేస్తాను, పూజకైతే బ్రేక్ ఏమి ఇవ్వను, కాకపోతే కొంచెం లేట్గా చేస్తాను అనమాట. మన దేవుడే కదా, ఏమనుకోడు, మనం చెప్తే అర్థం చేసుకుంటాడు, మన బాధను ఆయన అర్థం చేసుకుంటాడు. 360 రోజుల్లో 1 నెల కదా మనం రెస్ట్ తీసుకుంటున్నాం అని చెప్పేసి ఆ స్వామికి కూడా నా మనసులో బాధ చెప్పుకొని, సో అలాగైతే రెస్ట్ తీసుకుంటే కొంచెం లేట్గా అయితే పూజ చేసేస్తాను అనమాట. సో ఆ సోమవారికి అయితే తర్వాత ముందైతే పూజ చేసేసుకొని ఆ తర్వాత అయితే మిగతా పనులు చేసుకుంటాను అనమాట. సో ఈ లోపల కనుక మా ఇంట్లో వాళ్ళు లెగిస్తే కనుక వాళ్ళకి కాఫీలు, టీ అని కావాలంటే వాళ్ళకి కూడా అవి కూడా ఇచ్చేసేసి ఆ తర్వాత అయితే నేను కాఫీ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని హాయిగా కూర్చొని తాగుతూ ఉంటాను అనమాట. సో కాఫీ కూడా పెట్టేసుకుందాం అయితే వచ్చేసేయండి. మీకు ఎంతమంది మార్నింగ్ లేవాలంగానే కాఫీ కానీ టీ కానీ తాగటం అంటే ఇష్టం? ఇంతకుముందు నేను కూడా చాలా రోజులు వాటర్ తాగేదాన్ని, ఇప్పుడైతే కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట దానికి కూడా. రోజు ఒకేలా ఉంటే నాకైతే ఎందుకో బోర్ అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుందో నాకైతే
నాకైతే తెలియదు కానీ రోజు ఒకటే రొటీన్ ఒకేలా ఉంటే కొంచెం అప్పుడప్పుడు మరీ మన రొటీన్ మనకే బోర్ కొట్టేస్తే మనం బోర్గా ఫీల్ అయిపోతాం కదా. అందుకని చెప్పేసి బోర్గా లేకుండా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాను. ఏ వరకు ఒకేలాగా రోజు ఒకేలాగా తిని రోజు ఒకేలాగా చేసినా కూడా మన పని మనకే బోర్ అనిపించేస్తుంది. ఎందుకంటే మన పనిలో మనకేం బ్రేక్స్ ఉండవు, హాలిడేస్ ఉండవు కదా. సో ఎప్పుడన్నా మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తేనే రెస్ట్ తప్పితే ఇంక మీద ఎక్కడ రెస్ట్ అయితే ఉండదు కదా. సో అందుకని చెప్పేసి నా రొటీన్ నేనే అప్పుడప్పుడు బోర్ లేకుండా మార్చుకుంటా. ఒకరోజు బోర్ కొట్టినప్పుడు స్లోగా చేసుకుంటా, బోర్ లేదు ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు ఫాస్ట్గా చేసేసుకొని నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా ఉంటా. ఒకరోజు సమ్మర్ కదా, సో ఆటోమేటిక్గా మార్నింగ్ టైంలోనే సగం వంట కూడా చేసేస్తాను అనమాట పనిని బట్టి. ఇంకా ఇప్పుడైతే మా పెద్ద బాబు ఇంకా హాలిడేస్ నుంచి ఇంటికి రాలేదు కాబట్టి ప్రశాంతంగా చేస్తున్నాను. ఇంకా వాడు వస్తే మొత్తం హర్రీ బర్రీ అసలు ఏది పని కూడా అవ్వదని చెప్పచ్చు. ఎందుకంటే వాడు టైంకి రాడు, టైంకి తినడు, నోట్లో పెట్టమంటాడు. సో ఇట్లాగా వాడు ఉన్నప్పుడు నాకు కొంచెం ఇంకా ఎక్కువ బిజీ అయిపోతుంది అనమాట వర్క్ అయితే. సో అప్పుడైతే ఇంకొంచెం ఫాస్ట్గా చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. చూసారు కదా, కాఫీ అయితే అప్పటికి ఒక సెక్షన్ అయిపోయింది. మా వారికి అయితే కాఫీ ఇచ్చేసాను. ఆయన కాఫీ ఇచ్చేసి ఆయన బయటకు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా నేనైతే కూర్చొని కాఫీ తాగుతా ఉన్నాను. ప్రశాంతంగా కాఫీ తాగాలంటే నాకు చాలా ఇష్టం మార్నింగ్ టైము. ఇంకా ఒక రోజు అయితే డాబా మీదకి వెళ్ళి తాగుతాను. ఒక రోజు అంటే అంత ఓపిక ఉండదు అనమాట. ఉదయాన్నే పైకి వెళ్ళి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా కావాల్సి వస్తే మళ్ళీ వాళ్ళు నన్ను పిలుస్తూ ఉంటారని చెప్పేసి నేను ఇంకా పైన కాకుండా ఇంకా కిందే కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాను అనమాట. సో ఇంకా బాబీ అయితే అప్పటికి ఇంకా లేవలేదు. లెగుస్తాడు, లేచేసి వస్తాడు అనమాట. ఇంకా నేను లేవంగానే ఇదిగోండి లేచి ఇప్పుడే వస్తా ఉన్నాడు అనమాట. టైం 8 అయింది. చూడండి ఏం చెప్తాడు మీ అందరు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడే లెగ్సాను ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. ఇంకా తర్వాత అయితే వాడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అందుకని చెప్పేసి జై హింద్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా సమ్మర్ మార్నింగ్ టైంలో రొటీన్గా కాకుండా ఎప్పుడన్నా ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాము. రోజైతే వెజిటేబుల్స్ బాయిల్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత కొన్ని సమ్మర్ కదండి, ఏది ప్రాపర్గా చేయట్లా. అంటే మార్నింగ్ టైం వెజిటేబుల్స్, ఈవినింగ్ ఫ్రూట్స్ అలా తినటం వల్ల అన్నీ కూడా మిగిలిపోతా ఉన్నాయి అనమాట. సో ఈరోజు అయితే నిమ్మకాయ పులిహోర చేద్దామని చెప్పి అనుకున్నాను. సో దోసపిండి, ఇడ్లీ పిండి అయితే అన్నీ అయిపోయినాయి. అందుకని చెప్పేసి ఇంకా దోసకి, ఇడ్లీకి అన్ని నానబోసుకొని సాయంత్రానికి స్నాక్స్కి శనగలు, ఆ తర్వాత వంటకి బెండకాయలు, వంకాయలు ఇవన్నీ కూడా రెడీ చేసేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత అయితే ఈ కొంచెం బ్రేక్లో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా పని అనేది స్లోగా చేస్తానండి, చెప్పాను కదా. సో కాసేపు టీవీ చూసుకుంటా, బాబీ ఉంటాడు కదా, బాబీతో మాట్లాడుకుంటా, వాడు ఏదైనా అడిగితే వాడికి ఇచ్చుకుంటా. సో ఇట్లాగా టైం పాస్ అనేది చేస్తూ ఉంటాను. సో హడావిడి లేకుండా చేయాలన్నది నా కాన్సెప్ట్ అనమాట. అది ఏంటంటే ప్రతిరోజు హడావిడి పడినా మనకి కూడా హెల్త్ కూడా అంత బాగుండకపోవచ్చు. సో అందులో సమ్మర్ కదండి, అసలు ఎంత చేసినా కూడా చెమటలు కారిపోతా ఉంటాయి. అందుకని నేను కూడా ప్రెజెంట్గా మెల్లగా చేసుకుందాం అని చెప్పేసి మెల్లగా చేస్తున్నాను. సో చెప్పాలంటే ఇది మార్నింగ్ రొటీన్ అనే చెప్పచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు, ఆఫ్టర్నూన్ వరకు 12 వరకు నేను ఏం చేశాను చెప్తాను. ఆ తర్వాత కొంచెం లేట్ అయినా బాబీకి 1 కల్లా లంచ్ పెట్టేసేయాలన్నమాట. ఆ 1 దాటిందంటే ఇంకా టాప్ లేచిపోయేలాగా గోల్ చేస్తూ ఉంటాడు, ఆకలి అవుతుంది అని చెప్పేసి. అందుకని తొందరగా చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. ఇంకా మల్టీ టాస్కింగ్ స్టార్ట్ చేస్తామంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చొని, తర్వాత వాడు కాసేపు అటు ఇటు తిరుగుతున్నప్పుడు అమ్మ కాసేపు కూర్చోమ్మ అంటుంటాడు. వాడి దగ్గర కాసేపు కూర్చొని ఇంకా తర్వాత నా వర్క్స్ చేసుకుంటా ఉంటా అనమాట. సో నేను వస్తున్నప్పుడు కూడా వాడికి ఎవరు టైం పాస్ లేదనమాట. ఇక్కడ వాడు ఒక్కడే కదా, ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఇంకా వంట చేసుకుంటూ అయితే మిగతా పనులు చేసుకుంటా ఉంటాను. మళ్ళీ నాకు ఆన్లైన్ క్లాసెస్ కొన్ని ఉంటాయి అనమాట. అవి ఆన్లైన్ క్లాసెస్ వినాలి. సో అందుకని చెప్పేసి మళ్ళీ డిలే అయిపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ వాడి గోల్ చేస్తాడనమాట లేట్ అవుతుందని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకుంటా, నిదానంగా చేసుకుంటాను. సమ్మర్లో ప్రశాంతంగా చేసుకోవాలనే నా కోరిక. కాకపోతే అందరికీ కుదరకపోవచ్చేమో అది కూడా. ఇంకా వంట చేసుకుంటానే సాయంత్రానికి కావాల్సిన చియా సీడ్స్, వాటరు, ఆ తర్వాత బాదం పప్పు, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేసి పెడతాను. ఒకరోజు నైట్ సోక్ చేసేసి మార్నింగ్ తింటాము, ఒకరోజు మార్నింగ్ సోక్ చేసి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పూట తింటాం అనమాట. సో అందుకని చెప్పేసి మార్నింగ్ అలాగే సోక్ చేసుకుంటూ వంట చేసుకుంటూ మిగతా పనులన్నీ చేస్తాను అనమాట. సో సమ్మర్లో అయితే అందరూ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు కదా. సో ఈసారి అయితే నాకు ఇంకా హాలిడేస్ ఇవ్వలేదని చెప్పొచ్చు మా వారు. సో మళ్ళీ వెళ్దామని చెప్పేసి కొంచెం గ్యాప్ తీస్తుంది అనమాట. మా పెద్ద బాబు వస్తాడు హాలిడేస్కి. సో అందుకని చెప్పైతే ఈసారి అయితే ఇంటికి వెళ్ళలేదు. మీరు ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్తున్నారా ప్లానింగ్ అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంతమంది సమ్మర్లో కూడా టూర్స్ కూడా ప్లాన్ చేసుకుంటారు. చక్కగా ఈ టైంలో ఊటీ కానీ కొడైకెనాల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. హాయిగా చల్లగా ఉంటుంది అక్కడ. ఈ ప్లేస్లో ఈ టైంలో అయితే చాలా చల్లగా ఉంటుంది. మనకి
మనకేమి ఇక్కడ ఎండ అదిరిపోతూ ఉంటుంది, కానీ ఊటీలో మాత్రం సూపర్ కూల్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాము, చాలా బాగుంది. ఒకవేళ ఏమైనా ప్లానింగ్ ఉంటే వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంటుంది అనమాట ఈ టైంలో అయితే. ఇంకా ఈసారి అయితే మాకైతే ఏ ప్లానింగ్స్ లేవు, ఇంకా ఓన్లీ మేము మా ఊళ్ళోనే మేము ఉంటున్నాం అనమాట. సో ఈ విధంగా అయితే సమ్మర్లో పనులు చేసుకుంటా, టైం పాస్ చేసుకుంటా, స్లోగా వర్క్ చేసుకుంటా, నిదానంగా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలని అయితే అనుకుంటా ఉన్నాను అనమాట. సో ఈ విధంగా అయితే మెల్లగా వర్క్ చేసుకుంటా నా టైం అయితే ఈరోజు అయితే మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా అయిపోయింది. సో ఈ రోజే కదండి ఆల్మోస్ట్ నా డైలీ రొటీన్ కూడా ఇలాగే ప్లాన్ చేసుకుంటున్నా. ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ కొంచెం బిజీ ఉంటుంది, కొంచెం సేపు వీడియోస్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా రిలాక్స్ అయిపోతాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ 4 గంటలకి బయటకు వెళ్ళాలి బాబీని తీసుకొని. 4 గంటల నుంచి 5 గంటల దాకా అక్కడే ఉండాలి. మళ్ళీ 5 గంటలకు మళ్ళీ వేరే క్లాస్కి డ్రాప్ చేసి మళ్ళీ 6:30, 7కి వెళ్ళి మళ్ళీ పికప్ చేసుకుంటే ఇంకా మార్నింగ్ టైం అయితే రిలాక్సేషనే, కానీ ఈవినింగ్ అయితే కొంచెం మళ్ళీ వర్క్ ఉంటుంది అనమాట. సో ఈ మధ్యలో మన పనులు మనకు ఉంటాయి కదా, సో ఆ విధంగా అయితే నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. సో ఇదైతే మెల్లగా జ్యూస్ తాగుతా, కూల్గా. ఎండ బాగా ఉందండి మాకైతే సమ్మర్లో అయితే, అసలు తట్టుకోలేకపోతున్నాను నిజం చెప్పాలంటే, అంత ఎండలు ఉన్నాయి తమిళనాడులో అయితే. సో ఇక్కడైతే వంట చేస్తూ ఉన్నా అనమాట. ఒకవైపు జ్యూస్ తాగుతా, కుక్కర్ పెట్టేసి బెండకాయ ఫ్రై చేశాను ఈరోజు అయితే. సో ఇదనమాట ఈరోజు మన వీడియో అయితే. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు అయితే మార్నింగ్ రొటీనే షేర్ చేశానండి. యాక్చువల్గా ఉన్నాయి వీడియోస్ కూడా పెట్టాల్సినవి కూడా, కానీ సరే మార్నింగ్ రొటీన్ చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి ఇలా అయితే షేర్ చేస్తున్నాను. సో కూల్గా డ్రింక్ తాగుతా అయితే నా హాఫ్ డే వరకు అయిపోయింది అనమాట. సో ఇది మన ఈరోజు వీడియో అయితే. మీ అందరికి నచ్చిందేమో అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైతే కనుక వీడియోలో ఛానల్లో కంటెంట్ చూసి నచ్చింది అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి.